హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా ద పికాక్ విలేజ్ అనే రెసార్ట్ని విజిట్ చేశాను విత్ మై ఫ్రెండ్స్. మేము ఎలా వెళ్ళాము, మేము పర్సనల్గా ఏం ఎక్స్పీరియన్స్ చేసాము, ఇది లొకేషన్ ఎక్కడుంటుంది, నేను అన్ని వీడియోలో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇది ఎంట్రన్స్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఎటు చూసినా ఫుల్ గ్రీనరీతో చాలా ప్లెజెంట్గా ఉంటుంది ప్లేస్. ఇక్కడ చూసారు కదా, రెసార్ట్ మొత్తం మనం ఎక్కడికి వెళ్ళినా బోర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటుంది. ఇది రిసెప్షన్ ఏరియా. ఫస్ట్ వెళ్ళి చెక్ ఇన్ చేసుకొని మనకి ఏమన్నా ఎక్స్ట్రా యాక్టివిటీస్కి ఏ థింగ్స్ కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు. స్విమ్ సూట్స్, యారో షూట్స్, గన్ షూట్స్కి ఏదైనా కానీ అక్కడ నీట్ షాప్ ఉంటుంది. నీట్ షాప్లో మనకి ఏది కావాలో తీసుకోవచ్చు. ఇక్కడ 3 వేస్ ఉన్నాయి కదా, ఒకటి రెస్టారెంట్కి, రిసెప్షన్కి, స్విమ్మింగ్ పూల్ రూట్స్ ఇవి. ఇది రెయిన్ డ్యాన్స్ ఏరియా. రెయిన్ డ్యాన్స్కి పక్కనే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మార్నింగ్ టైంలో ఇలా చిన్న చిన్న బర్డ్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. ఇది ఫైర్ క్యాంప్. నైట్లో ఫైర్ క్యాంప్ వేసుకోవచ్చు. వాళ్ళని అడిగితే మనకు వచ్చి వేసిస్తారు. ఇది మొత్తం ప్లే ఏరియా. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్తో ఉంటుంది. ఈ ఏరియాలో పిల్లలు ఉంటే బాగా మంచిగా ఎంజాయ్ చేస్తారు. చూడండి, ఇక్కడ డక్స్ ఉన్నాయి. దాని పక్కకి వెళ్ళామంటే ఒక చిన్న మినీ ఫౌంటైన్ లాగా ఉంటుంది, వాటర్ ఫౌంటైన్. ఇక్కడ పిక్చర్స్, వీడియోస్ క్యాప్చర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి సరౌండింగ్స్లో. నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను, వెనకాల ఫౌంటైన్. ఇంకా మార్నింగ్ టైం సరిపోలేదు, సో మేము తీసుకున్న రూమ్ అంతా నేను ఇప్పుడు నైట్ షూట్ చేశాను. ఇది పికాక్ విలేజ్ కాబట్టి మన థీమ్ కూడా కొంచెం పికాక్ థీమ్ ఉంటుంది. ఇది మేము తీసుకున్న రూమ్ ఎంట్రన్స్. ఇది చాలా సింపుల్ అండ్ స్పేషియస్గా ఉంటుంది. ఇందులో ఈజీగా 3 to 4 మెంబర్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఇందులో ఏమున్నాయో నేను చూపిస్తాను 1 by 1. ఇక్కడ సైడ్ ఒక టేబుల్ ఇచ్చారు స్టోరేజ్ కోసం. ఇక్కడ కొంచెం మెస్సీగా ఉంది, ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ ఒక వార్డ్రోబ్ ఇచ్చారు. ఇందులో వార్డ్రోబ్లో బ్లాంకెట్స్, పిల్లోస్ అవి ఉన్నాయి, మనం కావాలంటే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 seater సోఫా ఒకటి ఉంది. అండ్ సెంటర్ టేబుల్. ఇక్కడ మనకు ఒక సెంటర్ టేబుల్ ఇచ్చారు. అండ్ రైట్ సైడ్లో ఒక బెడ్ వస్తుంది. అండ్ డస్ట్బిన్, ఒక హ్యూజ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ థీమ్డ్ వాల్పేపర్స్ ఒక 2 ఇచ్చారు. ఒక బెడ్ ఉంటుంది, డబుల్ కాట్. మనకి ఒక సింగిల్ రూమ్లో కావాల్సిన నెసెసరీస్ అని ఆర్గనైజ్ చేశారు. డోర్ ఓపెన్ చేస్తే కారిడార్ ఉంటుంది. ఇది కారిడార్ నుంచి నైట్ వ్యూ. ఇది మేము తీసుకున్న రూము. చాలా సింపుల్గా ఉంటుంది కానీ నీట్గా ఉంటుంది. సర్వీసెస్ అంతా మనకి ఇక్కడ చాలా బాగున్నాయి. మేము మా ఫ్రెండ్స్తో వచ్చాము, బాగా ఎంజాయ్ చేయొచ్చు వచ్చినాక. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు అక్కడ ఫ్రెష్ కోకోనట్ వాటర్ ఇచ్చారు. ఇక్కడ చాలా ట్రీస్ ఉన్నాయి, మనకేం కావాలన్నా ఫ్రెష్గా తీసుకోవచ్చు. మనం వాళ్ళని అడిగితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మా ఫ్రెండ్స్ అంతా కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాము. నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఒక్క కోకోనట్లో నియర్లీ 1 liter ఆఫ్ వాటర్ ఉంది అని చూపిస్తున్నాను అక్కడ. మేము అలా కోకోనట్ వాటర్ తాగేసి కొంచెం అలా పికాక్స్ కోసం అలా ఒక వాక్ వెళ్ళాము మార్నింగ్. కానీ మేము లేట్గా లేసాము ఆ రోజు, సో మాకు అక్కడెక్కడ కనిపించలేదు. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా ఉంటాయి అని చెప్పారు. నెక్స్ట్ డే ట్రై చేస్తాము క్యాప్చర్ చేయడానికి, కానీ అవి మనల్ని చూసి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. నేను అప్పటికి నా వల్ల అయినంత వరకు క్యాప్చర్ చేశాను. ఇక్కడ చూసారా, బ్యాక్ సైడ్ ఇక్కడ నియర్ బై లేక్ ఉంది అంటే ఇంకా లేక్ చూసేసి వచ్చేకి వెళ్ళాము. చూసేసి వచ్చి కాసేపు రూమ్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ కింద గేమ్స్ ఆడడానికి వెళ్ళాము. యారో షూట్, గన్ షూట్, ఇండోర్ గేమ్స్. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు లాక్ చేసేసి ఉన్నారు, అందుకే లోపల చూపించలేకపోయాను. ఇక్కడ చూసారు కదా, సపోటా ట్రీస్. మనం ఇక్కడ చుట్టుపక్కల ఎటు చూసినా మనకి ఫుల్ ట్రీసే ఉంటాయి. మొత్తం చాలా పీస్ఫుల్గా, ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ ఏరియా అంతా. నాకైతే పర్సనలీ చాలా బాగా నచ్చింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 6:30 to 7 o'clock అలా ఆ టైంలో అలా ఒక వాక్ వెళ్దామని బయట వచ్చాము. మార్నింగ్ అయితే ఇక్కడ చాలా బర్డ్ సౌండ్స్ కానీ మనకి చాలా బర్డ్స్ కనిపిస్తాయి మార్నింగ్ వెళ్ళామంటే. పికాక్స్ కూడా చాలానే ఉంటాయి. ఇక్కడ కాటేజ్ విల్లాస్ ఉంటాయి, అంటే విల్లా 1, 2, 3 అని విల్లా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అట్లా మారుతో మనకి ఏది కావాలన్నా మనం తీసుకోవచ్చు. వాళ్ళని అక్కడ అడిగామంటే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్తో వెళ్ళామంటే మంచిగా చిల్ అవ్వచ్చు, బాగా ఎంజాయ్ చేస్తారు. టైం కూడా తెలియకుండా అయిపోతుంది. మేము మొత్తం అక్కడ 3 days స్టే చేసాము. నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అందుకే మీకు అలా షేకీగా అనిపించవచ్చు, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్.
అక్కడ చూసారా వైల్డ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ మేము కాసేపు అలా వాక్ చేసి రెస్టారెంట్‌కెళ్ళాము టిఫిన్ తినేకి. తినేసి మేము మళ్ళీ కొంచెంసేపు అట్లా వాక్ చేసేసి రూమ్‌కెళ్తాము. ఆ రోజు టిఫిన్‌కి పోహా ఏదో చేశారు. నేను క్యాప్చర్ చేయలేదు. తినేసి మేము అలా బయటొచ్చాము. ఇది మొత్తం రిసార్ట్ మార్నింగ్ వ్యూ అండ్ నైట్ వ్యూ కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. నైట్ వ్యూలో కూడా మనకి మొత్తం చుట్టుపక్కలంతా ఫుల్ లైటింగ్స్‌తో ఉంటది. మనకేం ప్రాబ్లమ్ ఉండదు. భయం ఉండదసలు. మొత్తం లైటింగ్స్ ఉంటాయి. ఇక్కడ స్విమ్ కూడా చేయొచ్చు నైట్‌లో. మనం అడిగితే సాంగ్స్ కూడా ప్లే చేస్తారు. నెక్స్ట్ ఫుడ్. మనకే ఫుడ్ కావాలన్నా వాళ్ళు చేసిస్తారు. వీళ్ళు సెపరేట్‌గా ఫుడ్‌కే ఒకరిని హైర్ చేసుకోన్నారు. అంటే మనకి ఏది కావాలన్నా చేసిచ్చేలాగా. ట్రస్ట్ మీ ప్లేస్ మాత్రం చాలా బావుంది. కొంచెం ఏ టెన్షన్స్ ఉండకూడదు, పీస్‌ఫుల్‌గా ఉండాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అక్కడికి. నేను చెప్పడం కాదు, మీరక్కడ డైరెక్ట్‌గా వెళ్ళి ఆ ఎక్స్‌పీరియన్స్ అయ్యారంటే మీకే అర్థమవుతుంది. నేను చాలా ట్రై చేశాను పికాక్స్‌ని క్యాప్చర్ చేయడానికి. కానీ నేను క్యాప్చర్ చేసే లోపల అవి వెళ్ళిపోతున్నాయి. సో, నేను క్యాప్చర్ చేయలేకపోయాను. నాకైతే పర్సనల్‌గా ఈ ప్లేస్ చాలా నచ్చింది. ఇది లొకేషన్ ఎక్కడుంటుందంటే బెంగుళూరుకి ఔట్‌స్కర్ట్స్ కొనిగల్ అనే ఏరియాలో ఉంటుంది. నియర్లీ 2-3 అవర్స్ జర్నీ ఉంటది బెంగుళూరు నుండి. ఇది నా ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ పీకాక్ విలేజ్ రిసార్ట్. గూగుల్‌లో కూడా 4.7 రేటింగ్ ఉంది. ఒకసారి విజిట్ చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతది. నేను అన్నీ షేర్ చేశానని అనుకుంటున్నాను. మీకు గాని నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.